Guru. Hi students, welcome to C Guru and also C Guru Civils. ఎందుకంటే మేము ఈ సెప్టెంబర్ నుంచి అంటే మా సెకండ్ యానివర్సరీ 29th క్లోజ్ అయింది, అంటే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మేము సివిల్ సర్వీసెస్ కూడా మా సి గురు సంస్థ నుంచి ప్రారంభిస్తున్నాము. మా వీడియోస్ సి గురుతో పాటు సి గురు సివిల్స్ అనే మరొక యూట్యూబ్ ఛానల్లో కూడా వస్తాయి. అంటే మన ఈ 2 యూట్యూబ్ ఛానల్స్లో వస్తాయి. సి గురు అనే దాంట్లో వస్తాయి, సి గురు సివిల్స్ అనే దాంట్లో వస్తాయి. ఇక విషయానికి వస్తే ఈ సివిల్ సర్వీసెస్లో భాగంగా నేను జాగ్రఫీ కోర్సులు లాంచ్ చేయబోతున్నాను, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి మన యాప్ నందు, ఆఫ్లైన్లో ఎక్స్ రోడ్లో అంటే అశోక్ నగర్ ఏరియాలో మనకి మా సి గురు సంస్థలో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా నడుస్తాయి. ఇంకా డీటెయిల్స్ ఏంటి అనేది నేను ఒక వీడియో చేస్తున్నాను, లేదా జాగ్రఫీ వీడియోస్ అంటే ఆఫ్లైన్ క్లాసెస్ డీటెయిల్స్ మొత్తం నేను చెప్పున్నాను. అది కూడా చూడండి ఈ వీడియో చూస్తే. అయితే ఈ క్లాస్ ఏంటి సార్ అంటే యూపీఎస్సి జాగ్రఫీ ప్రిలిమినరీకి సంబంధించినటువంటి సిలబస్. అసలు ఏముంటుంది, మనం ఏం చదవాలి. ఇక్కడ మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. బోత్ మీడియాలో మీకు వీడియోస్ వస్తాయి. ఏది జాగ్రఫీ సివిల్ సర్వీస్ సంబంధించి. ఇది ప్రిలిమినరీ, నేను 2 చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో తెలుగు మీడియం విద్యార్థులకు సంబంధించినది ఎక్స్క్లూజివ్లీ. అలానే ఇదే సిలబస్ గురించిన వివరాలు నేను మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా నేను చేస్తాను. అయితే ఇక్కడ మనం ఈ ప్రిలిమినరీ జాగ్రఫీ పార్ట్ 1 అని పేరు పెట్టడానికి కారణం ఏంటి సార్ అంటే యాక్చువల్గా మనకి సిలబస్లో 2 ఏరియాస్ కవర్ చేస్తారు. ఇది యూపీఎస్సికి సంబంధించి ఇండియన్ జాగ్రఫీ, అలానే వరల్డ్ జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ 2 ఉంటాయి. ఈ సిలబస్ ఎక్స్ప్లెనేషన్లో మనకి వీడియో చాలా లెంగ్తీగా వస్తుంది కాబట్టి ఈ పార్ట్ 1లో నేను మీకు ఇండియన్ జాగ్రఫీ అనేదాన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే అసలు ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మనం ఎందుకు చూసుకుంటాము, మన క్వాలిఫికేషన్ ఎప్పుడు కూడా సర్వీస్ కమిషన్కి సంబంధించి, అది స్టేట్ సర్వీస్ కమిషన్ కావచ్చు, అలానే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, దేనికి సంబంధించి అయినా సరే క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉంటుంది. ఈ ఎనీ డిగ్రీ ఉన్నప్పుడు ఇటీవల కాలంలో అభ్యర్థుల యొక్క ఆలోచన విధానం కూడా మారింది. ఈ స్టేట్ సర్వీసెస్ నోటిఫికేషన్ మీద నమ్మకం లేకపోవటం వలన ఇటీవలి కాలంలో చాలామంది సివిల్ సర్వీసెస్ వైపు అంటే యూపీఎస్సీ వైపు మారటం జరిగింది. కాబట్టి ఈ క్రమంలో నన్ను కొన్ని వందల మంది విద్యార్థులు, ముఖ్యంగా మంచి మంచి జాబులో సెటిల్ అయినటువంటి విద్యార్థులు కూడా నాతో టచ్లోకి రావడం జరిగింది. వాళ్ళు అడిగింది ఏంటంటే, సార్ మీరు జాగ్రఫీ సివిల్ సర్వీస్ కూడా చెప్తే బాగుంటుంది, మేమైతే జాయిన్ అవుతాము, మాకు ఈ సపోర్ట్ మాకు ఇవ్వండి అంటే నేను ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో స్టేట్లో జరుగుతున్న పరిస్థితులు కూడా మీరు గమనించవచ్చు. కాబట్టి ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి మా సంస్థ నుంచి వచ్చే సపోర్ట్ ఫస్ట్ జాగ్రఫీ రూపంలో రాబోతూ ఉంది. చూడండి ఒకసారి ఈ వీడియోలో ఇండియన్ జాగ్రఫీలో సిలబస్ కానీ మనం గమనిస్తే సేమ్ మీకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అంటే ఏంటి టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, అందులో ఉన్న ఇండియన్ జాగ్రఫీ ఎలిమెంట్సే పెట్టాడు. బట్ కొద్దిగా చేంజెస్ కనిపిస్తాయి. అలానే క్వశ్చనింగ్ మారుతుంది. అంటే ఏంటి డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువగా మనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కనిపిస్తే ఇక్కడ మనకి సబ్జెక్టువల్ అలానే అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతాడు. కానీ సిలబస్ అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి కాబట్టి ఆ సిలబస్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఏంటది గమనించండి. వాళ్ళు ఇచ్చిన సిలబస్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి బేసిక్స్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు. ఈ ప్రాథమికమైన అంశాలు మీరు ఇక్కడ నేను ఒకసారి చదువుతాను, చిన్న అక్షరాలు కదా. ఏమిచ్చాడు? లొకేషన్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, టైమ్ జోన్ అంటే ఏంటి, ఉనికికి సంబంధించిన అంశాలు, అక్షాంశాలు ఏంటి, రేఖాంశాలు ఏంటి, భారతదేశం యొక్క కాలమండల భావన ఏంటి అవి. అలానే
నైబర్స్ అంటే మన దేశం యొక్క ఇరుగు పొరుగు దేశాలు లేదా జలాలలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు సముద్ర ప్రాంతాలు మరియు దీవులు కావచ్చు. అదేవిధంగా ఇంపార్టెంట్ స్ట్రైట్స్ దగ్గరలో ఏమైనా మనకి జలసందులు కానీ ఏమైనా ఉంటే, అలానే స్టేట్స్ అండ్ దేర్ పొజిషన్ రాష్ట్రాల వివరాలు, స్టేట్స్ విత్ ఇంటర్నేషనల్ బౌండరీస్ అంటే అంతర్జాతీయ సరిహద్దు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన అంశాలు. అయితే సార్ ఎప్పుడు మనం సర్వీస్ కమిషన్లో నేను గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ గ్రూప్ 4లో కానీ చూసుకునేది ఇదే కదా సార్ అంటే అలా అని కాదు, ఇంకొద్దిగా డెప్త్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పుస్తకం కూడా కొద్దిగా జాగ్రత్తగా గమనించండి. ఈ స్టేట్స్ అండ్ దేర్ పొజిషన్ కానీ, స్టేట్స్ విత్ ఇంటర్నేషనల్ బౌండరీస్ కానీ, నైబర్స్ కానీ, ఇంపార్టెంట్ స్టేట్స్ కానీ అంటే ఏంటి, మొదటిది వదిలేసిన తర్వాత మిగతా 4 కూడా మీరు ఏం చేసుకోవాలి సార్ అంటే కరెంట్ అఫైర్స్ ఎక్కువగా బేస్ చేసుకొని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా మారతాయి. అంటే ఇటీవలి కాలంలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంఖ్య తగ్గటం, ఎందుకు జమ్మూ కాశ్మీర్ మీకు యూటీస్గా స్ప్లిట్ అయిపోయింది, తర్వాత యూటీస్ మళ్ళీ 9 కాస్త 8గా సవరించబడటం, ఇటువంటి అంశాలలో మామూలుగా మేము ఇచ్చేటటువంటి నాలెడ్జ్కి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇచ్చేటువంటి నాలెడ్జ్కి చాలా తేడా ఉంటుంది. అంటే మా క్లాసెస్ వింటే మీకు అది అర్థమవుతుంది ఏనన్నా. కాబట్టి దీని మీద మీకు ఒక సెంట్రల్ ఐడియా రావాలి. దీనికి ఎక్కువగా మేము ప్రిఫర్ చేసే పుస్తకం ఏంటి సార్ అంటే ఇండియన్ ఇయర్ బుక్ అని ఒకటి ఉంటుంది మనకు మార్కెట్లో. అంటే నా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి దీని గురించి నేను ఆల్రెడీ చెప్పేస్తున్నాను. ఈ ఇండియన్ ఇయర్ బుక్ ఎవరు రిలీజ్ చేస్తారు సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. అంటే భారత ప్రసార మంత్రిత్వ శాఖ వారు రిలీజ్ చేస్తారు. ప్రతి సంవత్సరం ఈ బుక్ మనకు అందుబాటులో ఉంటుంది. అందులో ముఖ్యంగా చర్చించే అంశాలు ఇనిషియల్ స్టేజ్లో ఇవే ఉంటాయి. దానితో పాటు మనకి మన ఇండియాకు సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్స్ మీకు కావాల్సి వచ్చినప్పుడు ఈ అప్డేట్స్ మీకు ఒక ఏరియాలో మనకు బాగా కనిపిస్తాయి. ఏంటి సార్ అంటే MOH అంటాం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు రిలీజ్ చేసినటువంటి ఈ యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి. ఆ యాన్యువల్ రిపోర్ట్స్ వల్ల మనకేమవుతుంది, మన భారత్కి సంబంధించినటువంటి ఈ భూ సరిహద్దులు ఏమైనా మారాయా, లేదా జల సరిహద్దులు ఏమైనా మారాయా, ఏమన్నా ఒప్పందాలు ఏమైనా వచ్చాయా, వివిధ దేశాలతో మనకు వివాదాస్పద ప్రాంతాలకు సంబంధించి ఏమన్నా క్లారిటీ ఎలా ఉంది, ఇవన్నీ మనం చదవాల్సి వస్తుంది. అంటే మీరు నా క్లాసెస్ ఫాలో అయినప్పుడు మీకు దాని మీద ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. కానీ పక్కా అప్డేట్ ఉండాలమ్మా ఇక్కడ మరి మీరు. ఓకే, అలానే రెండవ దానికి వచ్చేటప్పటికి ఇది పక్కా స్టాండర్డ్ ఏరియా, ఫిజికల్ ఫీచర్స్ అంటే ఏంటి, భారతదేశానికి సంబంధించినటువంటి భౌతికపరమైన అంశాలు. ఏంటి ఆ భౌతికపరమైన అంశాలు ఒకసారి ఇక్కడ గమనించండి. అంటే వాడు చిన్నగా సబ్ డివిజన్ చేసి ఇచ్చాడు. ఏది, హిమాలయాస్, నార్త్ ప్లైన్స్, పెనిన్సులర్ ప్లాట్యూ, డిజర్ట్, కోస్టల్ ప్లైన్స్ సింపుల్గా ఇచ్చాడు. యాక్చువల్గా నువ్వు ఎంత పెద్ద పుస్తకం తీసుకొని భారత భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి నైసర్గిక స్వరూపంగా చదివితే నీకేముంటాయి, ఏంటి భారత హిమాలయాల గురించి నువ్వు చదవాల్సిందే. ఇవమ్మ మనం ఇలా తీసుకున్నప్పుడు మన ఇండియాకు సంబంధించినటువంటి హిమాలయాల వివరాలు చదవాల్సిందే, అలానే ఉత్తర మైదానాల గురించి చదవాల్సిందే, అలానే పక్కనే ఉన్న ఎడారి ప్రాంతం గురించి చదవాల్సిందే, ఇక్కడ ఉన్న పీఠభూమి గురించి చదవాల్సిందే, అలానే మన దేశానికి ఉన్నటువంటి తీర మైదానానికి సంబంధించిన సముద్ర వివరాల గురించి కూడా చదవాల్సిందే, అంటే తీర రేఖ. కాబట్టి అవన్నీ మీరు, నేను చెప్పాను కదా, క్వశ్చనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం చదువుకునే డేటా కామన్, ఈ చదువుకున్న డేటాలో ఎటువంటి మార్పులు ఉండవు, కానీ క్వశ్చనింగ్ మారుతుంది. సరి అయినవేవి, సరికానివేవి, తప్పుగా జతపరిచినవేవి, ఒప్పుగా జతపరిచినవేవి, ఇట్లా అంశాలు మిమ్మల్ని తికమక పెట్టే విధంగా ఉంటాయి. ఓకే, మీరు నేర్చుకున్నటువంటి జాగ్రఫీ ఏది, ఇప్పటివరకు మీరు నేర్చుకున్న ఇండియన్ జాగ్రఫీకి ఇంకొద్దిగా ఇన్డెప్త్ ఏరియాస్కి మనం వెళ్తాం. టైం స్కేల్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే హిమాలయాలు అనగానే ప్లయోసిన్ పీరియడ్ అని చెప్పి, ప్లీస్టోసిన్ అని చెప్పి, మయోసిన్ అని చెప్పి, ఆర్కియోజోయిక్, పేలియోజోయిక్, మెసోజోయిక్, కార్బోనిఫరస్, ఇట్లా రకరకాల యుగాల గురించి మనం మాట్లాడతాం. ద టైమ్ స్కేల్ ఆఫ్ ది ఎర్త్ నువ్వు చదువుకునేటప్పుడు నీకు వాటి మీద ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. అవన్నీ మేము ఇక్కడ ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకు సార్ అంటే స్టార్టింగ్లోనే ఇచ్చాడు చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది.
ఏమని ఇచ్చాడు ఇక్కడ? జియోలాజికల్ ఫార్మేషన్ ఇచ్చాడు. ఈ జియోలాజికల్ ఫార్మేషన్ మనం చదువుకునేటప్పుడు ఇక్కడ మీరు ఖచ్చితంగా ఖండచలన సిద్ధాంతము, పలక విరూపకారక సిద్ధాంతము, స్థిర సిద్ధాంతము, సమస్థితి సిద్ధాంతం ఇట్లాంటి అంశాల మించి కూడా మీకు కొద్దిగా ఐడియా ఉండాలి. అంటే ఖండచలన సిద్ధాంతం టక్కనే అందరికి అర్థం కాదు, కానీ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటే గుర్తుండిపోతుంది, ప్లేట్ టెక్టానిక్ థియరీ అంటే గుర్తుండిపోతుంది, ఐసోస్టసీ చెప్పలేం, కాన్స్టాంట్ థియరీ ఇలా కొన్ని ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. అంటే వెరీ ఇన్డెప్త్ స్టడీలోకి కానీ మనం వెళ్తే వీటి మీద మీకు ఒక సెంట్రల్ ఐడియా. ప్రతిదీ కూడా గమనించండి. హిమాలయాస్ జియోలాజికల్ ఫార్మేషన్, ప్లెయిన్స్ జియోలాజికల్ ఫార్మేషన్, పెనిన్సులర్ ప్లాట్యూ జియోలాజికల్ ఫార్మేషన్, అంటే అవి ఎలా ఏర్పడ్డాయి, వీటి గురించినటువంటి స్టఫ్ను చదివేటప్పుడు అక్కడ ఉన్న రాక్ సిస్టము ఆ రాక్స్ యొక్క ఏజ్, ఆ రాక్స్ యొక్క అమరిక అంటే శిలల యొక్క అమరిక, ఇవన్నీ మనం ఖచ్చితంగా చదవాల్సి వస్తుంది. వెరీ వ్యాస్ట్ ఉంటుందమ్మా ఈ టాపిక్. నేను మామూలుగా గ్రూప్ 2 వాళ్ళకి చెప్పేదే బాగా ఇన్డెప్త్ చెప్తాను. ఇంకా సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్కి చెప్పడం అంటే ఇంకెంత వ్యాస్ట్ తీసుకెళ్తాను అనేది మీ ఊహకే నేను వదిలేస్తున్నాను. ఓకే, అలానే 3వ టాపిక్ విషయానికి వస్తే, ఈ 3వ టాపిక్లకు మనకేం కనిపిస్తున్నాయి? రివర్ సిస్టమ్ కనిపిస్తూ ఉంది. రివర్ సిస్టమ్ అనుకుంటా ఇక్కడ చూడండి, రివర్ సిస్టమ్స్ అన్నాడు. అంటే మన దేశంలో వివిధ నదీ వ్యవస్థలు ఉన్నాయి, వాటి గురించి అధ్యయనం చేయమని. ఏంటది? హిమాలయన్ రివర్స్, పెనిన్సులర్ రివర్స్, రివర్ బేసిన్స్, రీజనల్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్, ఈ 4 చూసుకోవాలి. దీంతోపాటు మీరు జాగ్రత్తగా చదివితే మన భారతదేశాన్ని, ఇప్పుడు మీరు ఇండియాని ఈ విధంగా తీసుకున్నారనుకోండి, సపోజ్ ఇలా మన భారతదేశాన్ని అవుట్లైన్ మ్యాప్ మనం ఇట్లా తీసుకుంటే ఇప్పుడు మీకు ఈ ఏరియాలో కనిపించదంటే హిమాలయ నదులు, ఈ ఏరియాలో కనిపించదంటే ఏంటి? ద్వీపకల్ప నదులు, పెనిన్సులర్ రివర్స్. కానీ దీనితో పాటు మీరు అంతర్భూభాగ నదులు, ఏంటండి? అంతర్భూభాగ నదులు, వీటి గురించి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఇన్లాండ్ రివర్ సిస్టమ్ అంటాం. ఇవి చదివిన తర్వాత జస్ట్ అక్కడ చదివి మనం వదిలేస్తాం. కానీ ఇక్కడ సిలబస్లో జాగ్రత్తగా గమనించండి. ఈ సిలబస్లో వాడు ఇచ్చింది ఏంటి? ఏమనిచ్చున్నాడు? ఆ రీజనల్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ అని కొత్తగా, అలానే రివర్ బేసిన్స్ గురించి కొత్త వివరాలు. మేము సాధారణంగా ఇవి గ్రూప్ 2లో ఎక్స్ప్లెయిన్ చేయం. ఆ బేసిన్ గురించి, ఆ బేసిన్ ఏరియాస్ ఉన్న కల్చర్స్ గురించి, అక్కడ ఉన్న డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ గురించి మేము ఎక్కువగా డిస్కస్ చేయం. మేమేంటి, రివర్ ఏంటి, ఎక్కడ జన్మిస్తుంది, దానికి సంబంధించిన వివరాలు ఏంటి, అది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది, దానికి ఏమైనా ఉపనదులు ఉన్నాయా, అంతే. కానీ మీరు ఎప్పుడైతే యూపీఎస్సీ ప్యాటర్న్కి వచ్చేసేసారో కొద్దిగా కొత్తవి కనిపిస్తాయి. ఏంటది? రివర్ బేసిన్స్, అలానే రీజనల్ డెవలప్మెంట్స్ అండ్ ప్లానింగ్ అనే కొత్త అంశాలు మనకు కనిపిస్తున్నాయి. వెయిట్ అండ్ సీ, నేను టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. అలానే ఇది యాక్చువల్గా మనం సపరేట్ టాపిక్ మనం చెప్పుకోవచ్చు, కానీ దీంట్లో ఇంటర్నల్ కలిపేసేది హైడ్రో పవర్ అండ్ మేజర్ డ్యామ్స్ అని. అంటే హైడ్రో పవర్ ప్లాంట్, నీటి పారుదల సౌకర్యాలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన టాపిక్. దీన్ని మనం సపరేట్గా చదువుదాం అలానే ఈ వెస్ట్ ఫ్లోయింగ్ అండ్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, ఇది ఇది కరెంట్ టాపిక్. గమనించండి. నదుల అనుసంధానం, ఏంటది? నదుల అనుసంధానం. అలానే వెస్ట్ ఫ్లో, ఈస్ట్ ఫ్లో ఎట్లాగో మనం పెనిన్సులర్ రివర్స్లు చదివేస్తాం. పశ్చిమానికి ప్రవహించే నదులు, తూర్పు ప్రవహించే నదులు. తినబోతూ రుచెందుకు మనం టాపిక్స్లోకి ఎంటర్ అయితే మీకు దాని గురించినటువంటి సంపూర్తి జ్ఞానం అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. అలానే 4వది సింపుల్గా ఇచ్చేసాడు చూడండి, మాన్సూన్స్, సీజన్స్, సైక్లోన్స్ అని. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. నేను ఏ రోజు కూడా ఈ గ్రూప్ 2 క్యాండిడేట్స్ కానీ, గ్రూప్ 1 క్యాండిడేట్స్ కానీ ఈ డ్రైవింగ్ మెకానిజం కానీ వీటి గురించి నేను ఎక్కువగా చెప్పాలి. మళ్ళీ ఎల్నినో, లానినో గురించి నేను పరిచయం చేశాను, కానీ ఆ మెకానిజమ్స్ గురించి జస్ట్ మేము టచ్ చేసి వదిలేస్తాం. కానీ ఇక్కడ ఏంటి? డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ థియరీస్ని మేము ఖచ్చితంగా ఈసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఏది? యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, అంటే ఋతుపవన వ్యవస్థ అంటే ఏంది చెప్పిన తర్వాతనే, ఎందుకు మన భారతదేశంలో ఒక పేరుంది ఋతుపవన దేశం అని. మన ఇండియాని మాన్సూన్ కంట్రీ అంటారు, మాన్సూన్ కంట్రీ అంటారు.
అలానే మన ఇండియా ఉన్నటువంటి ప్రాంతాన్ని మాన్సూన్ జోన్ అని కూడా పిలుస్తారు. మీకు ఐడియా ఉండాలి, ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాలలో భారతదేశం ఎక్కడ ఉందంటే ఋతుపవన మండలంలో ఉందంటారు. సో యు మస్ట్ నో అబౌట్ మాన్సూన్స్. మాన్సూన్స్ అంటే ఏంటి, అవి ఎందుకు వస్తాయి, అవన్నీ చదువుకుంటే మీకు ఆటోమేటిక్ ఏంటి ఎయిర్ డైనమిక్స్ కూడా మీరు చదువుకోవాల్సి వస్తుంది. కాబట్టి అవి చదివేటప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్తగా వాటి మీద వర్క్ చేయండి. ఇంకా ఇంటర్లింక్ ఆఫ్ ఆ రివర్స్ నువ్వు చదువుకుంటున్నావు కదా, ఏది ఇక్కడ ఈ ఏరియాలో ఆ ఇంటర్లింక్ ఆఫ్ రివర్స్ ఆవశ్యకత ఏంటనేది ఇది చదివితే నీకు అర్థమైంది. ఎందుకు నదుల అనుసంధానం చేయాలి ఏంటి అని. కారణం ఏంటి, కరువు ప్రాంతాలు, అధిక వర్షం పడే ప్రాంతాలు, జీవనదులు ఉన్న ప్రాంతాలు, వర్షాఛాయ ప్రాంతాలు, ఇవన్నీ నువ్వు ఇక్కడ తెలుసుకుంటేనే ఇక్కడ మనకి ఎక్కువ వాటర్ మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఈ వాటర్ని మరొక చోటికి మనం ఏంటి షిఫ్ట్ చేయొచ్చు. ఇవన్నీ తెలుసు కదా మీకు. కేఎల్ రావు, కూనూరు లక్ష్మణ్ రావు నదుల అనుసంధాన పితామహుడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సోర్స్ మీద ఆధారపడి ఇది ఉంటుంది. అలానే ఈ మన భారతదేశం అనగానే అక్కడ మనకు గుర్తొచ్చేది హిందూ మహాసముద్రంలో ఏర్పడే చక్రవాతాలు, సైక్లోన్స్, వీటి గురించి ప్రస్తావన కూడా ఉంటుంది. ఇవన్నీ నేను జస్ట్ మనం ఏది స్టేట్ సర్వీస్ కమిషన్లో బేసిక్స్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసినవి వెరీ డెప్త్లోకి వెళ్ళి మనం చదువుకోవడం జరుగుతుంది. ఓకే, అలానే ఇక్కడి నుంచి మీరు చూడండి, ఇది ఎకనామికల్ జాగ్రఫీ కిందకు వస్తుంది. ఏంటి సార్ ఎకనామికల్ జాగ్రఫీ అంటే, ఇప్పుడు న్యాచురల్ వెజిటేషన్ అండ్ ఫానా అన్నాడు. అంటే ఒక రకంగా న్యాచురల్ వెజిటేషన్ మనం ఒక పేరు పెట్టి పిలవచ్చు, ఫ్లోరా అండ్ ఫనా. తెలుగులో మాట్లాడితే సహజ వృక్ష సంపద మరియు జంతు సంపద. అది కూడా ఏంటి, వన్యమృగాలు. వీటి గురించి వివరాలు మొత్తం మనం చదవాలి. అంటే ఈ క్రమంలో మనకి హెల్ప్ అయ్యేది ఏంటి సార్ అంటే 2019 ISFR మనకి అందుబాటులోకి భారత ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నది. రేపు 2022లో 2021 వస్తుంది. అప్పటి వరకు నువ్వు మన భారతదేశంలో ఉన్నటువంటి వృక్ష సంపద గురించి, మన భారతదేశంలో ఉన్న అటవీ సంపద గురించి, మన భారతదేశంలో ఉన్నటువంటి TF అంటే ట్రీ కవర్, ఈ ట్రీ కవర్ గురించి చదువుకునేటప్పుడు ఖచ్చితంగా నువ్వు దీని మీద డిపెండ్ చదవాల్సిందే. అంటే పక్క కరెంట్ డేటా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సివిల్ సర్వీసెస్ అంటేనే, UPSC అంటేనే ఏ సబ్జెక్ట్ అయినా సరే కరెంట్ అఫైర్స్ యాసెప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎక్కువగా మీకు స్టాటిక్ అనేది ఇక్కడ అడగటం చాలా తక్కువ. ఈ స్టాటిక్ని ఎప్పుడు దేంతో బేస్ చేసి అడుగుతాడు, కరెంట్ అఫైర్స్ని లింకప్ చేసి అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఎక్కడైనా సరే మీకు ఆ రిపోర్ట్స్ ఏదన్నా గవర్నమెంట్ రిలీజ్ చేసే రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా వాటిని మాత్రం మీరు వదలొద్దు. ఎకనామికల్ జియోగ్రఫీ అంటేనే భారత ఆర్థిక భూగోళ శాస్త్రం మన తెలుగులో చెప్పుకున్నప్పటికీ మనకు తెలిసిపోతా ఉంది. అంటే ఏంటి, నథింగ్ బట్ రిసోర్సెస్ అండి. సో ఈ రిసోర్సెస్ సంబంధించినటువంటి ఎవ్రీ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంటుంది, మనకి ఏదో ఒక రిపోర్ట్ రూపంలో ప్రతి సంవత్సరానికి కానీ, ప్రతి 2 ఏళ్ళకి కానీ, ప్రతి 6 నెలలకు కానీ, ప్రతి 5 ఏళ్ళకి కానీ ఏదో ఒక రూపంలో మనకి చిన్న చిన్న వైట్ పేపర్స్ కానీ, చిన్న చిన్న PDFs కానీ, చిన్న చిన్న రిపోర్ట్స్ కానీ, పెద్ద పెద్ద పుస్తకాల రూపంలో కానీ మనకు వదులుతూ ఉంటుంది. అవి మనం ఏంటి నీట్గా సేకరించుకొని వాటిలో ఉన్న డేటాని అప్ టు డేట్ చేసుకుని మనం చదువుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, అందులో ఏముంటాయో క్లాసిఫికేషన్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ అంటే అడవులు రకాలు అని, రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అంటే వర్షపాతము మీద ఆధారపడి అడవుల యొక్క డిస్ట్రిబ్యూషన్ మనం చూసుకోవాలి. యాక్చువల్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అంటే వర్షపాతం యొక్క వర్గీకరణ కాదు, అక్కడ వర్షపాతాన్ని బేస్ చేసిన అడవుల వర్గీకరణ. అలానే బయోస్ఫియర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ ఎట్సెట్రా అని ఎందుకంటే చాలా ఉన్నాయి. హాట్స్పాట్స్ చదవాలి, కన్జర్వేషన్ ఏరియాస్ చదవాలి, మెరైన్ పార్క్స్ చదవాలి, జూ పార్క్స్ చదవాలి. అలానే సపరేట్గా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ క్రింద ఉన్నటువంటి చాలా అంశాలు మనకు ఉన్నాయి. అంటే రకరకాల జంతువులు మనం కాపాడుతూ ఉంటాం. ఈ కాపాడే క్రమంలో భారత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ కూడా మనం చదవాల్సి వస్తుంది. ఈ మధ్య గమనించండి మీరు, పులుల నివేదిక రిలీజ్ అయింది. ఈ పులుల నివేదిక రిలీజ్ అయినప్పుడు ఎప్పటి నుంచో రిలీజ్ అవుతున్నటువంటి పులుల నివేదికను మనం పరిశీలిస్తే ఇటీవల కాలంలో పులుల సంఖ్య 3000 దగ్గరికి వెళ్ళిపోయింది, 2967కి వెళ్ళిపోయింది ఇప్పుడు. కానీ ఈ క్రమంలో వాళ్ళు పాటించిన టెక్నిక్స్ ఏంటి, ఇప్పుడు ఇటీవల కాలంలో మీరు గమనించినట్లయితే ISFRలో వాడు స్టార్టింగ్లో ఇస్తాడు ఏంటి, మనము ఈసారి అడవులను అసెస్ చేయడానికి LISS అనే ఒక కెమెరాను ఉపయోగించడం జరిగిందని. అది కూడా బిట్టే,
కానీ అది ఇక్కడ కాదు, మనం డిజాస్టర్స్లో, ఎన్విరాన్మెంట్లో, శాటిలైట్ టెక్నాలజీ అది కూడా మనం తీసుకొని చదువుతాం. ఇట్లాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని మనం ఇక్కడ మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నాట్ ఓన్లీ బయోస్ఫియర్ రిజర్వ్స్, హాట్ స్పాట్స్ అంటాం, నేషనల్ పార్క్స్ అంటాం, వైల్డ్ లైఫ్ శాంక్చువరీస్ అంటాం, కన్జర్వేషన్ ఏరియాస్ అంటాం, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆపరేషన్ స్లో లెపర్డ్, ఆపరేషన్ సీ టర్టిల్, ఆపరేషన్ క్రోకోడైల్, అలానే ఆపరేషన్ కచ్చప. టర్టిల్కి కచ్చపాకి ఏదైనా రిలేషన్ ఏమైనా ఉందా? ఆల్రెడీ నేను కొన్ని స్టూడెంట్స్ డిస్కస్ చేస్తున్నా, కానీ ఇది వెరీ ఇన్డెప్త్ అనమాట. ఒక్కొక్క దాని గురించి ఇంకొద్ది లోపలికి వెళ్ళి మనం చదువుకోవాలి. అదేవిధంగా రెడ్ లిస్టెడ్ స్పీసెస్, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి జీవుల గురించిన వివరాలు కూడా మనం చదవాల్సి ఉంటుంది. అంటే మనకి IUCN అని ఉంది, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్స్ అని చెప్పి ఒక సంస్థ ఉంది మనకి. ఆ సంస్థతో పాటు బాంబే న్యాచురల్ సొసైటీ ఒకటి, వాళ్ళు వదిలేటటువంటి రెడ్ డేటా బుక్ వివరాలు, చాలా అంశాలు మనం ఇక్కడ మనం టచ్ చేస్తాం. మెయిన్ అంతరించిపోతున్నటువంటి వాటిని కాపాడటం కోసం ఏం చేస్తున్నారు, అది ఇన్సిట్యూ కన్సర్వేషనా, ఎక్సిట్యూ కన్జర్వేషనా, ఇవన్నీ మనం చూసుకుంటాం. నేను మీకు ఆ లోపలికి వెళ్ళినప్పుడు మీకు ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. అయితే సింపుల్గా మనం తీసుకుంటే టాపిక్ పేరు అడవులు, కానీ ఇక్కడ మీరేంటి, అడవులు మరియు వన్యమృగ సంరక్షణ, అడవులు మరియు వన్యమృగ సంరక్షణ అని మీరు తెలుసుకొని ఉండాలి. వెరీ వెల్ డెవలప్డ్ ఏరియా, అలానే వెరీ డెప్త్ ఏరియా. ఇది ఎక్కువగా మనకి ఈ ప్రిలిమినరీలో ఎన్విరాన్మెంట్కి, ఎకాలజీకి, బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి బిట్స్ ఎక్కువ వస్తాయి మనకి. ఆ బిట్స్ మనము ఇదిగోండి బేసిక్ ఏరియా దీని నుంచే వాడు పుల్ చేసుకోవడం జరుగుతుంది. అని చదివితే మీకే తెలుస్తుంది. అలానే మరొక అంశం అగ్రికల్చర్ అంటే యాక్టివిటీస్. ఇవి ప్రాచీన కాలం నుంచి ప్రజలు చేస్తున్నటువంటి యాక్టివిటీస్లో ఏంటి, ఈ అగ్రికల్చర్లో వాడు తెలుగు ఏం చేశారంటే సిలబస్లో ఇది కూడా పెట్టేశారంటే సాయిల్స్ నువ్వు ఇక్కడ చదివేసేసుకుంటాం. ఇరిగేషన్, ఇందాక నేను చెప్పినటువంటి డ్యామ్స్ అవి ఉన్నాయి కదా, అది కూడా నువ్వు ఇక్కడ చూస్తావు. అవి చూస్తూ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అనమాట. ఈ క్రమంలో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ల్యాండ్ దగ్గర నుంచి క్రాప్స్ చదువుతావు, క్రాప్స్తో పాటు యానిమల్ హస్బెండరీ చదువుతావు. వీటన్నిటికీ గవర్నమెంట్ సహాయం చేస్తున్నటువంటి రకరకాల స్కీమ్స్ మనం చదువుతాం. చాలా బ్యూటీ ఉంటుందమ్మా ఈ టాపిక్, చాలా. ఎందుకు సార్ అంటే అగ్రికల్చర్ అనగానే చాలామంది ఏముందిలే ఒక 2-3 రిపోర్ట్స్ చదువుకుని సరిపోతుంది, ఒక్కొక్క పంటకు సంబంధించినటువంటి ఉత్పాదకత వివరాలు తీసుకొని మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు చదువుకుని సరిపోతుందని అనుకుంటారు. ఎందుకంటే ఇండియన్ జియోగ్రఫీ కదా, మరి మైక్రో లెవెల్లో రిమోట్లోకి వెళ్ళడు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది అగ్రికల్చర్లో క్రాప్ డీటెయిల్స్ గురించి చదువుకోవాలి. అలానే యానిమల్ హస్బెండరీ అంటే ఏంటి, పంటలతో పాటు వివిధ జీవుల్ని పెంచినటువంటి మిశ్రమ వ్యవసాయం గురించిన వివరాలు ఉంటాయి. అది పిసికల్చర్ కావచ్చు, అక్వాకల్చర్ కావచ్చు, ప్రాన్ కల్చర్ కావచ్చు, క్రాప్ కల్చర్ కావచ్చు, ఫ్లోరికల్చర్ కావచ్చు, ఒలరికల్చర్ కావచ్చు, లేదు పిగ్గరీ కావచ్చు, పౌల్ట్రీ కల్చర్ కావచ్చు. అలానే విప్లవాలు, డిఫరెంట్ రెవల్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీకు గ్రీన్ రెవల్యూషన్ అని కనిపిస్తుంది, కానీ గ్రీన్తో పాటు రెడ్ రెవల్యూషన్ ఉంది, బ్రౌన్ రెవల్యూషన్ ఉంది, పింక్ రెవల్యూషన్ ఉంది, అవునా? ఇటువంటి అన్నీ మనం చదువుతాం. అంటే ఏంటి కాదు ఇక్కడ, ఇప్పుడు సిల్వర్ రెవల్యూషన్ అనగా మన గ్రూప్ 2లో పడింది క్వశ్చన్, ఏంటి కోడిగుడ్ల ఉత్పత్తి అంటే అయిపోయింది. కానీ ఇక్కడ నువ్వు యూపీఎస్సీ జాగ్రఫీ మోడ్లో చదువుకునేటప్పుడు ఆ సిల్వర్ రెవల్యూషన్ గురించినటువంటి ఆ చిన్న యాసెప్ట్ కాదు, దాని గురించి సంపూర్తి అవగాహన నువ్వు తెచ్చేసుకుంటావు. దాని మీద మనం పూర్తిగా వర్క్ చేస్తాం. అలా చేయడం వల్ల నీకేమవుతుంది, రేపు మెయిన్స్లో కూడా దాని గురించినటువంటి ఏదైనా ఒక డేటాని ఒక క్వశ్చన్ రూపంలో నువ్వు ప్రజెంట్ చేయగలుగుతావు. ఓకేనా? అంటే ఏంటి, కొద్దిగా ఎక్స్టెన్సివ్ డేటా నువ్వేం చేస్తావంటే నీ బ్రెయిన్లోకి ఫీడ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ మనం అవి చదువుకునేటప్పుడు బేసిక్ అనమాట. ఇవేంటి, మృత్తికలు, అలా నీటిపారుదల వచ్చినప్పుడు చెప్తాను. అక్కడ నీటిపారుదల చదివేటప్పుడు కూడా మనకి వివిధ రాష్ట్రాలతో ఉన్నటువంటి గొడవలు, వివిధ దేశాలతో ఉన్న గొడవలు లేదా సత్సంబంధాలు, ఇవన్నీ మనం చదువుతాం. ఇప్పుడు ఈరోజు చూడండి, ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఫ్రెండ్లీ డ్యామ్ ఒకటి ఉంది, సల్మా డ్యామ్ అని. ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని తాలిబాన్లు మరలా ఆక్రమించుకున్నారు అన్నాం. వెంటనే మనం మైండ్లో ఏం పడాలి, సల్మా డ్యామ్ యొక్క ఉనికి ఏమవుతుంది, సల్మా డ్యామ్ సంబంధించినటువంటి ఉనికిపై
ప్రశ్నార్థకాలు మీకు మైండ్లోకి వచ్చేసేసేయాలి. ఎట్లా దాని మీద క్వశ్చన్లు ఏమైనా అడుగుతాడా అని. ఒకప్పుడు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్లీ డ్యామ్ అని టక్కని మనం సల్మా డ్యామ్ అని చెప్పాం. ఇప్పుడు ఏంటి పొజిషన్ అంటే చుట్టుపక్కల దేశాల్లో ఏమైనా జరిగినా, రాజకీయ అనిశ్చితి కానీ ఉన్నా, లేదా సైనిక చర్య జరిగినా, సైనిక పాలన జరిగినా, అక్కడ జరిగినా కానీ మన దేశంలో ఏం జరగలేదు అని చెప్పి నువ్వు గమ్ము కూర్చోడానికి లేదు. అది సివిల్ సర్వెంట్గా నువ్వు ఖచ్చితంగా ఏం చేసుకోవాలి, ఆ ఇంపాక్ట్ మన దేశం మీద ఏ విధంగా ఉంటుంది, నేను ఏ కోణంలో చదువుకోలేదు. ఎందుకు రేపు నువ్వు చేయబోయే ఉద్యోగం కూడా అదే కదా, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్. మరి అడ్మినిస్ట్రేషన్ మీద ప్రభావితం చేయగలిగే అంశాలు ఏమైనా ఉంటాయా అని చెప్పి నువ్వు ముందుగానే ఊహించగలిగాలి. అందుకే నీకు సిలబస్ ఇచ్చింది కూడా. కాబట్టి జాగ్రత్తగా మీరు దీని మీద మీరు ఒక ఐడియా, ఓకేనా. చెప్పే సిలబస్లో సాయిల్స్ కనపట్లేదు కదా, ఇరిగేషన్ కనపట్లేదు కానీ మీరు అనుకోవద్దు, ఇది ఇంటర్నల్గా ఇందులో ఉంటుంటే టాపిక్. నేను చెప్పేటప్పుడు మీకు విడదీసి చెప్తాను. అలానే మినరల్స్ అండ్ ఇండస్ట్రీస్, ఖనిజాలు మరియు పరిశ్రమలు. యాక్చువల్గా ఇవి ఇండస్ట్రీస్ సపరేట్ టాపిక్గా మనం డిజైన్ చేద్దాము, బట్ సిలబస్లో ఆ విధంగా ఇచ్చున్నాడు. ఖనిజ సంపద గమనించండి, ఇది ఖనిజ సంపదకు సంబంధించిన అంశాలు. ఇదేంటి, ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు, ఆ డిస్ట్రిబ్యూషను, అలానే ఇండస్ట్రియల్ పాలసీస్, దానికి సంబంధించిన వివరం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ గమనించండి, ఇండస్ట్రియల్ పాలసీస్ అనేవి ఎకనమీకి సంబంధించినవి కదా. ఇక్కడ మనం చదవాల్సిన అవసరం ఏంటంటే ఇంపాక్ట్ అనమాట. ఆ పాలసీ మేకింగ్ వల్ల ఏ విధంగా వచ్చింది ఏంటనేది మనం చదవాల్సి వస్తుంది. అది మీకు చదివితే మీకు ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. ఓకే, ఖచ్చితంగా దీనికి ఒక ఆథెంటిక్ సోర్స్ ఉంటుంది. మరి ఆథెంటిక్ సోర్స్ పేరు ఏం సార్ అంటే IBM, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ వారు వదిలినటువంటి ఇయర్ బుక్. ప్రతి సంవత్సరం ఒక ఇయర్ బుక్ రిలీజ్ చేస్తారు వీళ్ళు, ఏది IBM నుంచి. అందులో మినరల్స్ సంబంధించి, మినరల్ పాలసీ సంబంధించిన వివరాలు ఉంటాయి. అవన్నీ నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ రిపోర్ట్ బేసే ఉంటుందమ్మా. అంటే మీరు నా క్లాసెస్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. ఆటోమేటిక్గా మీకు అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ యొక్క వాల్యూస్ అనేవి మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అదేవిధంగా ఎకనామికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సింపుల్గా ఏంటి, మన భారతదేశం యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి వివరాలు. అంటే ఒక రకంగా లోపలికి వెళ్ళి మనం చూసినట్లయితే ట్రాన్స్పోర్ట్, పవర్ అండ్ ఎనర్జీ, ఆ పవర్లో కూడా కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ అంటే ఏంటి, సాంప్రదాయేతర, అలానే వాటిని ఎలా రక్షించుకోవాలి. అంటే ఈ మొత్తం ఏంటి సార్ అంటే మనకి మన భారతదేశం అనే కాదు, ప్రపంచమైనా సరే సౌకర్యవంతమైనటువంటి జీవనంలోకి వెళ్ళింది అంటే అర్థం ఏంటి సార్ అంటే బికాజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఇప్పుడు ఇండస్ట్రీస్ అంటే జస్ట్ పారిశ్రామికీకరణ, కానీ ఆ ఇండస్ట్రీస్ నడవాలన్నా, లేదా ఖనిజాలు వెలికి తీయాలి అన్నా, వ్యవసాయం కరెక్ట్గా నడవాలన్నా, వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక ప్రవేశపెట్టాలన్నా ఖచ్చితంగా నీకు కావాల్సింది ఏంటి, విద్యుత్, పవర్. ఆ పవర్ ఎన్ని రకాలు, ఎలా తీస్తున్నాం, అవునా? అంటే సాంప్రదాయ ఇంధనం అనరా, సాంప్రదాయేతర ఇంధనం అనరా. ఈ గమనించిన ఇటీవల కాలంలో మన మార్కెట్లోకి ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చేసాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి, ఎలక్ట్రికల్ కార్స్ వచ్చాయి. మేధావులు ఏమంటున్నారు, భవిష్యత్ అంతా ఎలక్ట్రానిక్స్దే, ముందు ఈ పెట్రోల్ వెహికల్స్ కానీ డీజిల్ వెహికల్స్ కానీ మూలపడేయాల్సిందే అని. ఏమో చెప్పలేం, కానీ ఎంత ఉన్నా కానీ కొన్ని చోట్ల ఇప్పటికి కూడా ఏంటి, ఇంధనంగా దేన్ని వాడుతున్నారు, బొగ్గుని కానీ సహజ వాయువుని కానీ పెట్రోల్నే వాడుతున్నారు. అవి కొరతగా ఉంటున్నాయి. వాటిని మనం ఏం చేసుకోవాలి, ఎలా సమకూర్చుకోవాలి కాదు, ఎలా తరిగిపోకుండా కాపాడుకోవాలి, ఇవన్నీ మనం ఇక్కడ చదువుతాం. ఇలా చదువుతూ మరొక సౌకర్యం ఏంటి, లింక్, కమ్యూనికేషన్ అనమాట. నీకు నాకు మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఒకప్పుడు ఏ విధంగా ఉండేది, ఉత్తరాల ద్వారా ఉండేది, పావురాల ద్వారా ఉండేది. తర్వాత ఏమైంది, నువ్వు నేను ఎలా కలుసుకున్నాం, నా దగ్గరికి నువ్వు ఎలా రాగలిగావు అంటే ఒక రోడ్డు ద్వారా నా దగ్గర రాగలిగావు, రైలు ద్వారా రాగలిగావు, విమానం ద్వారా రాగలిగావు, షిప్ ద్వారా రాగలిగావు. అంటే ఏంటి, అది ఒక రవాణా సౌకర్యాలని ఒక సపరేట్ టాపిక్ మనం డిజైడ్ చేయడం జరిగింది. ఏంటి, రోడ్డు రవాణా, రైల్వే రవాణా, జల రవాణా, వాయు రవాణా అని. కానీ అదే కాదు, ఇక్కడ దాంతోపాటు మనం కమ్యూనికేషన్ కూడా చదువుతాం. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అని ఇచ్చాడు కానీ కమ్యూనికేషన్ కూడా మనం చదవాల్సి వస్తుంది. ఓకే, ఇటీవలి కాలంలో ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేసినటువంటి అంశాలు ఏంటి సార్ అంటే ఇంటర్నెట్ అంటున్నాం. ఈ ఇంటర్నెట్లో మనకి ఈమెయిల్కి సంబంధించి, ఫేస్బుక్కి సంబంధించి, ఇన్స్టాగ్రామ్కి సంబంధించి రకరకాల అంశాలు ఉన్నాయి కదా, అవి కూడా మనం ఖచ్చితంగా ఇక్కడ డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఆ బేస్ ఎలిమెంట్స్ అయినటువంటి
ఈ హైవేస్, ఇన్లాండ్ వాటర్ వేస్, రైల్వేస్, ఎయిర్వేస్ ఇవి కూడా మనం చూడాల్సి వస్తుంది. ఇదంతా దేనికి సంబంధించి గమనించండి, అగ్రికల్చర్ దగ్గర నుంచి అగ్రికల్చర్, సాయిల్స్, ఇరిగేషన్, మినరల్స్, ఇండస్ట్రీస్ అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్, పవర్ ఇవన్నీ దేని కిందకి వస్తాయి సార్ అంటే ఎకనామికల్ జియోగ్రఫీ అంటాం. ఇంకా మనకు మిగిలింది ఏంటి సార్ అంటే మానవీయ భూగోళ శాస్త్రం, హ్యూమన్ జియోగ్రఫీ. హ్యూమన్ జియోగ్రఫీలో ఏముంటాయి సార్, డెమోగ్రాఫిక్స్ అంటే జనాభా పరమైనటువంటి సిద్ధాంతాలు, జనాభా పరమైనటువంటి చిన్న చిన్న కొలతలు అవన్నీ మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటూ ఇటీవలి కాలంలో వచ్చినటువంటి జనాభా వివరాలు ఏంటి, ఇప్పుడు చదవబోయే స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ విషయాల్లో ఫుల్ అప్డేట్ అవ్వాలి. ఎందుకు 2021 సెన్సస్ వివరాలు మనకు త్వరలో రాబోతున్నాయి, వస్తాయి కూడా. 2021 నుంచి 2031 వరకు మళ్ళీ 10 ఏళ్ల పాటు మనం ఏంటి ఈ సెన్సస్నే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇప్పటికీ మనకు అందుబాటు 2011 సెన్సస్ ఉన్నాయి, కానీ త్వరలో అవి కనుమరుగైపోతాయి, మొత్తం డీటెయిల్స్ మొత్తం మారిపోబోతున్నాయి. అందుకే వాడు ఏమన్నాడు, పేర్లోనే పెట్టండి చూడండి, రీసెంట్ సెన్సస్ అన్నాడు. ఏమన్నా రీసెంట్ సెన్సస్ అంటే ఇటీవలి కాలంలో ఉన్నటువంటి జనాభా సంబంధ అంశాలను, జనాభా లెక్కలను మనం ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఓకే, నా క్లాసెస్ ఫస్ట్ నుంచి ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి ఈ సిలబస్ ఏంటి మన గ్రూప్ 2, గ్రూప్ 1 సిలబస్ లాగే ఉంది అని అనుకుంటూ ఉంటారు. నిజమే, కానీ మీరు చదివిన దానికి ఇక్కడ యూపీఎస్సీ జాగ్రఫీలో చదువుకోబోయేదానికి ఇంకొద్దిగా తేడా. ఇప్పుడు మీరు నేర్చుకుంటే ఒక 60% అనుకుంటే ఇంకొక 40% కానీ కష్టపడగలిగితే సివిల్ సర్వీసెస్ సంబంధించిన జాగ్రఫీ మీద కూడా మీరు పట్టు సంపాదించినట్లే. లేదు సార్ నేను ఫ్రెషర్ని, నేను సివిల్ సర్వీసెసే నా గోలు అంటే వాళ్ళకి ఇది కొత్తగా అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. ఈ పార్ట్ 1 ఏది, కేవలం మీకు దేని గురించి చెప్పాను, ఇండియన్ జాగ్రఫీ గురించి మాత్రమే నేను చెప్పడం జరిగింది. గమనించండి, దేనికి సంబంధించిన అంశాలు ఇండియన్ జాగ్రఫీ విషయాలు చెప్పాను. పార్ట్ 2లో మీకు వరల్డ్ జాగ్రఫీ, అక్కడ ఏముంటాయి, దాని గురించి మనం ఏం చదవాలి, ఏంటి మనం అంటే 2 ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది, ఎవరైతే వయస్సు తక్కువగా ఉండి 25, 26 ఉండి వాళ్ళు ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ అయి ఉండి సివిల్స్ రాయాలన్న జీలు ఉంటే నేను మీతో ఉన్నా. ఓకే, జాగ్రఫీ ఇంకా కొన్ని పేపర్స్ కూడా ఉన్నాయి నేను చెప్పగలిగినవి, ఆ విషయంలో నేను మీకు సపోర్ట్ అయితే ఉంటాను. అట్లా మీరు నాలాంటి ఒక 4-5 ఎక్స్పర్ట్స్ని కానీ మీరు కానీ కరెక్ట్గా మీరు అడ్రస్ చేసుకోగలిగితే, వాళ్ళ మెంటర్షిప్ కానీ తీసుకోగలిగితే సివిల్ సర్వీస్ కూడా పెద్ద విషయం ఏమీ కాదు. ఓకే, ఆ ఫోబియా అనేది పోగొట్టుకోండి. మీ యొక్క డ్రీమ్ ఉంటుంది కదా, ఒక మంచి ఆఫీసర్ కావాలి, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ కావాలి అనుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే లెట్స్ జాయిన్ విత్ సి గురు, ఐఎమ్ విత్ యూ. ఖచ్చితంగా మనం కలిసి వర్కౌట్ చేద్దాము. దీని మీద ఒక ఐడియా కాబట్టి యాక్చువల్గా 2 ఉంటాయి జాగ్రఫీకి సంబంధించి, ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నది పార్ట్ 1 అనే పేరుతో ఏం చెప్పుకున్నాం, ఇండియన్ జాగ్రఫీ గురించిన వివరాలు చెప్పుకున్నాం. ఇంకా మీకు టాపిక్ వైజ్ నేను చెప్పేటప్పుడు ఇంకా కూలంకషంగా దాని గురించినటువంటి సమగ్ర వివరాన్ని మీకు అందిస్తాను. నెక్స్ట్ వీడియోలో మేమేం చేస్తామంటే వరల్డ్ జాగ్రఫీ అంశాలు కూడా మీకు పార్ట్ 2 పేరుతో ఇస్తాను. అయితే ఈ వీడియో చూసేటప్పుడు మీరు అసలు మా సంస్థ నుంచి ఏమేమి వస్తున్నాయి, ఏది జాగ్రఫీకి సంబంధించి ఎట్లాంటి ప్రోగ్రామ్స్ మీకు ఇవ్వబోతున్నాం అనేది నేను ఒక వీడియో చేస్తున్నా. ఇది కానీ చూసుంటే అది కూడా మీరు ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీరు జాగ్రఫీకి సంబంధించి ఒక మంచి ఇన్స్టిట్యూట్ దొరికిందని భావిస్తారు అనుకుంటున్నా. ఓకేనా, లెట్స్ జాయిన్ విత్ మీ. ఓకే, హ్యాపీ ఫ్యూచర్ అమ్మ. మీ భవిష్యత్తు బాగుండాలి, ఒక మంచి నిర్మాణాత్మకంగా మీరు ఆలోచించాలి, మీరు అనుకున్నటువంటి స్థాయిని మీరు చేరుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.